కష్టపడితేనే డబ్బులు సంపాదించవచ్చా? అలాగైతే ప్రపంచంలో కుబేరుల జాబితాలో చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఈ కాలంలో అంటే ఇప్పుడున్న సమాజంలో కష్టపడడం అనేది చాలామంది చాలా వరకు పక్కన పెట్టేశారు. తెలివితేటలతో ప్రతి ఒక్కరూ ముందడుగు వేసుకుంటూ కష్టపడడం ఆపేశారు. ప్రస్తుత టెక్నాలజీని అనుసరించి మనుషుల కంటే మిషన్లకే ఎక్కువ పని పెడుతున్నారు. ఇప్పుడున్న సమాజంలో కష్టపడిన దానికంటే కష్టపడని వాటికే విలువలిస్తున్నారు. ఇప్పుడు మనుషుల కంటే డబ్బుకే విలువ. ఆ డబ్బు మన దగ్గర లేకపోతే మనకు అసలు విలువే లేదు. తెలిసినా తెలియని వాళ్ళగట బిహేవ్ చేస్తారు. అదే డబ్బు ఉంటే తెలియని వారు కూడా తెలిసిన వాళ్ళలాగా వాళ్ళు మావారు, వీరు మావారు అని అంటారు. ఇప్పుడు డబ్బుకున్న విలువ మనిషికి లేదు. కాబట్టి డబ్బు మన దగ్గర ఉండడం ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మనిషి ముందు ఉన్న సమాజంలో అంటే ముందు ఉన్న కాలంలో మనుషులకి విలువ ఇచ్చి ప్రేమ ఆప్యాయతలు కూడా చాలా స్వచ్ఛమైనవిగా ఉండేది. అదే ఇప్పుడు డబ్బును చూసి ప్రేమను కురిపిస్తారు. డబ్బును చూసి ప్రేమను పంచుతున్నారు. డబ్బు ఉంటే విలువ ఇస్తారు. డబ్బు ఉంటే ఏదైనా చేస్తారు. కాబట్టి మన పలకరింపు కూడా స్వచ్ఛమైన మనసు నుంచి వచ్చేది కాకుండా ఆర్టిఫిషియల్గా ఎలా అంటే డబ్బును చూస్తే గౌరవంగా మాట్లాడతారు. ఆ డబ్బు ఎలా అయినా సంపాదించవచ్చు. కష్టపడి సంపాదించు, కష్టం లేకుండా సంపాదించు, నువ్వు ఎలా అయినా సంపాదించు. కానీ నీ దగ్గర డబ్బు అనేది ఉండాలి. నువ్వు ఎలా సంపాదించావు కంటే నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నదే అనేది ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి ఈ డబ్బుని ఈ 5 విధాలుగా వాడితే ఖచ్చితంగా నువ్వు కోటీశ్వరుడు అవుతావు. డబ్బు అనేది చాలా ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక్కరోజు డబ్బు లేకుంటే ఒక్కరోజు అంటే తిండి లేకున్నా ఒక్కరోజు గడుపుతామేమో కానీ మన దగ్గర డబ్బు లేకుంటే అస్సలు గడిపేకి ఈ ప్రస్తుతం సిచ్యువేషన్లో గడిపేకైతే కాదు. కాబట్టి మీరు ఎంత సంపాదించినా మీ దగ్గర డబ్బు అనేది ఎలాగో అలాగా ఖర్చులు అయిపోతూ ఉంటాయి. ఇక్కడ 2 మనస్వభావాలు కలిగిన మనుషులు ప్రపంచంలో ఉన్నారు. ఒకటి డబ్బు సంపాదించి ఎలా ఖర్చు పెట్టాలో తెలియక ఖర్చు పెట్టేవాళ్ళు. అలాగే డబ్బు ఉన్నదాన్ని ఇంకా రెట్టింపు చేసేవారు. మనం డబ్బు సంపాదిస్తాం కానీ ఎన్నో అవసరానికి సంబంధించిన అవసరం లేని వాటికి కూడా మనం డబ్బు ఖర్చు పెట్టేస్తుంటాం. కొంతమంది డబ్బు తక్కువగా సంపాదిస్తారు కానీ దాన్ని పొదుపుగా వాడుకొని ఆ డబ్బును నిలబెట్టుకుంటారు. డబ్బు సంపాదిస్తారు కొంతమంది అయితే డబ్బును సంపాదించి నిలబెట్టుకోలేరు. ఇలా ఎన్నో రకాల మనుషులు మనం ఈ భూమి మీద చూస్తున్నాం. కావున మనం డబ్బు సంపాదించడం ఇంపార్టెంట్ కాదు. ఆ డబ్బుని ఎలా మన దగ్గర ఉంచుకున్నాం అనేదే ఇంపార్టెంట్. డబ్బును ఫస్ట్ పాయింట్ ఇన్వెస్ట్ చేయాలి. మన దగ్గర ఉన్న దాంట్లో కొంచెం డబ్బులు పక్కనకి తీసేసి దాన్ని ఇన్వెస్ట్ చేయాలి. లేదా ఒక భూమి లేదా ఒక ప్లేస్ బంగారం కానివ్వండి ఒక వస్తువు మీద ఆ డబ్బును పెట్టేయాలి. అలా పెట్టడం వలన మనకేం యూజ్ అని అనుకోవచ్చు. అలా పెట్టడం వల్ల మనం డబ్బు ఖర్చు పెట్టేస్తే ఇంకా అప్పుల పాలు అవుతాం. అదే ఆ డబ్బుని ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు దానిని అమ్మి అయినా సరే ఆ కష్టాన్ని తీర్చుకోవచ్చు. అలా మనం ఎంత డబ్బును పోగు చేస్తే ఆ డబ్బు మనకు అంత రిటర్న్ యూజ్ అవుతుంది. కాబట్టి మీరు డబ్బును సంపాదించడం కంటే సంపాదించిన దాంట్లో ఇన్వెస్ట్ చేయడాన్ని మీరు అలవర్చుకోండి. డబ్బును ఎలా ఖర్చు పెడుతున్నాం, ఏ దానికి ఖర్చు పెడుతున్నాం, ఏ అవసరానికి ఖర్చు పెడుతున్నాం అనేది 1కి 10 సార్లు ఆలోచించండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక్క రూపాయి కూడా విలువే. కాబట్టి డబ్బు అనేది మనం యూజ్ అయ్యేదానికే చేస్తున్నామా లేదా మన విలాస జీవితానికి గడుపుతున్నామా అనేది ఆలోచించండి. ఎందుకంటే డబ్బు ఉంటేనే ప్రతి ఒక్కరూ మనకి బంధువులు అవుతారు. అదే డబ్బు లేకుంటే పరాయి వాళ్ళు మన వాళ్ళు కూడా పరాయి వాళ్ళు అవుతారు. కాబట్టి డబ్బు అవసరమయ్యే దానికే మీరు డబ్బు అనేది పెట్టండి. తరువాతది మీరు ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు, మీకు శాలరీ పడతానే అది హ్యాండ్ క్యాష్ అంటే
మీరు అవసరాలకి బయట చేతి మారుస్తూ ఉంటారు. అలా కాకుండా ఫోన్పే లేదా గూగుల్ పే ఇలా చేయండి. ఎందుకంటే ఆన్లైన్ క్యాష్ చేయడం వల్ల మీకు కొంచెం